14వ ప్రబంధమైన పెరుమాళ్ తిరుముడి గురించి తెలుసుకుందాం. ఈ ప్రబంధాన్ని కులశేఖరాళ్వార్ 105 పాసురాలు గల పెరుమాళ్ తిరుముడిని అనుగ్రహించారు. వీరికి రాముడంటే అత్యంత ప్రావణ్యం. వీరి ప్రబంధంలో రామచరితకే ప్రాధాన్యం ఇచ్చారు. పెరుమాళ్ అంటే రాముడే, అందుకనే పెరుమాళ్ తిరుముడి అన్నారు. అందుకనే పిళ్ళలోకాచార్యుల వారు పెరుమాళ్ శబరికైలే అముదు సేదు అరుణినాన్ అని శ్రీవచన భూషణంలో కటాక్షించారు. కులశేఖరాళ్వార్ కేరళ దేశాన కొల్లి నగరాన క్షత్రియ వంశంలో పునర్వసు నక్షత్రాన అవతరించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే కులశేఖరాళ్వారిది పునర్వసు నక్షత్రమే, చక్రవర్తి తిరుమగనాథ్ కూడా పునర్వసు నక్షత్రమే. కనుక వీరికి రాముడంటే ఇంత ప్రావణ్యం కలిగిందనిపిస్తోంది. వీరికున్నంత భాగవత ప్రావణ్యం ఎవ్వరికీ లేదు. వీరికి నిరూపక ధర్మం భాగవత ప్రావణ్యం. వీరు కూడా నాయకీ అవస్థ తెచ్చుకున్నారు. మన కులశేఖరాళ్వార్ దశరథ అవస్థను ఆపాదించుకుని రాముడు అరణ్యానికి వెళ్లడం వల్ల కలిగిన దుఃఖాన్ని కౌసల్యతో ఏ విధంగా పంచుకున్నాడో తెలుసుకుందాం ఈ పాసురంలో. వాపోగువా ఎన్నం வந்து ஒரு கால் கண்டுபோ மலரால் கூந்தல் வேய் போலும் எழில் தோழிதன் பொருட்ட விடையோந்தன் விலை சத்தாய் மாப்போ குனிடும் கானம் வலிவினையேன் மனம் உருக்கும் மகனே இன்னெனி போக என் நெஞ்சம் இருபிளவாய் పోగాదే నిర్కుమారే. ఓ కౌసల్య, రాముడిని అనేకసార్లు రమ్మన్నా, అనేకసార్లు పొమ్మన్నా, వచ్చేటప్పుడు సౌందర్యాన్ని, వెళ్ళేటప్పుడు సౌందర్యాన్ని, నా పాదాలకు వంగి నమస్కరించే సౌందర్యాన్ని అనుభవించేవాణ్ణి కదా. ఇప్పుడు అటువంటి సౌందర్యం గల రాముణ్ణి నా చేతులారా కారడవికి పంపాను. అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడో కదా నా రాముడు. ఆ రామ సౌందర్యానికి దూరమైన నా మనస్సు 2 ముక్కలవక ఎందుకు బతికున్నదో కదా అని దుఃఖిస్తున్నారు. దశరథుడు పడే దుఃఖాన్ని పెరియవాచ్యాన్ పిళ్ళై స్వామి తనిశ్లోకిలో ఈ విధంగా అనుగ్రహించారు. ఓ కౌసల్య, నా చూపు రాముడి వెంట వెళ్ళింది. నా స్పర్శజ్ఞానం ఉందో లేదో తెలుసుకుంటూ రాముడికి పరిచర్య చేసిన హస్తంతో నన్ను స్పృశించు అన్నారు. కులశేఖరాళ్వార్ దేవకీ అవస్థ తెచ్చుకుని కన్నపిరాంతో యశోద అనుభవించిన అనుభూతులు నేను పొందలేకపోయానే అని వాపోయిన విధం ఈ పాసురంలో చవి చూద్దాం. முழுதும் வெண்ணை இளைந்ததொட்டுண்ணும் முகிழ் இளாசீரு தாமரை கையும் எழில்கள் தாம்பு கொண்டடிப்பதற்கு எழ்கு நிலையும் வெந்தயர்த்தோ எந்த செவ்வாயும் அழுகையும் அஞ்சி நோக்கு அந்நோக்கும் அணிகள் செம்சிறுவாய் நெளிப்பதவும் தொழுகையும் இவை கண்ட அசோதை தொல்லை இன்பத்து ఇరుది కండాళే. రేపల్లలో ఒకనాడు కన్నయ్య తన చిన్న చేతిని వెన్న కుండలో అడుగంటా చేయిబెట్టి చేతి నుండా వెన్న తీసి యశోద రాగా భయంతో తన ఎర్రటి పెదాల్ని రాసుకున్నాడు. ఇది చూచిన యశోద కోపించి తాడుతో కట్టబోగా అందక బిత్తర చూపులు చూస్తూ పెదాలు వణుకుతుండగా యశోదకు అంజలి చేశాడు. ఈ వైభవాన్ని నేను పొందలేకపోయానే అని దేవకి దుఃఖిస్తోంది. అందరి చేత, దేవతల చేత, ఋషుల చేత, నిత్యసూరుల చేత దండాలు పెట్టించుకునే స్వామి ఈనాడు వాళ్ళమ్మకి దండం పెడుతున్నాడే, ఏమి యశోద భాగ్యం అని ఆశ్చర్యపోయారు మన పెరియవాచ్యాన్ పిళ్ళై స్వామి.